మహిమపరచడానికి ప్రభావ గెలిచినటువంటి యొక్క తరుణంలో మీకే స్తోత్రములు స్తోత్రములు ప్రభావ. అలాగే రాత్రికాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. విశ్రాంతి తోడుగా ఉంచుకోండి. ఏ రీతిగా ఈ గోడను జీవించాలి, ఏ రీతిగా అందరూ మీ కుటుంబాన్ని జీవించాలి, ఏ రీతిగా ప్రభావ మీ కోసం దేవాన్ని మీరు చేసినటువంటి త్యాగం కోసం మా జీవితాలను కొనసాగించాలి. జీవితంలో మీకు మాకు అనుగ్రహించండి. దేవాన్ని ఇచ్చినటువంటి నూతన దయా కిరీటమును బట్టి స్తోత్రములు. దేవానికి స్తోత్రములు ప్రభావ. కేవలం దినమున ఏ రీతిగా ఉండగలుగుతామంటే ఇచ్చినటువంటి కృపను బట్టి కేవలము ఇచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి మాత్రమే మీరు ఇచ్చినటువంటి ధ్యానం పొందుతాం. ఇవన్నీ జీవిత సంవత్సరం అధికారులు చెప్పారు. ఈ ప్రత్యేకమైన మనమందరం ఇక్కడ కలుసుకొని ఉన్నాము. ముందుగా ఎస్ఎస్ నాయకులు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అందరూ కలిసి ఒకసారి చెప్పండి. ఎస్ఎస్ నాయకులు గారికి చెప్తారా? హ్యాపీ బర్త్డే అని చెప్తారా? అందరూ ఒకసారి చెప్తే బాగుంటుంది కదా, ఉన్నారు కదా. ఓకే, హ్యాపీ బర్త్డే శాస్త్రి గారు. కుటుంబంలో జరుపుకోవడానికి దేవుని యొక్క ప్రణాళికలో ఉంటుంది. పుట్టినరోజు అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఒక మైలురాయి. మనము ఈ భూమి మీదకి రావటం అనేది ఒక యాదృచ్ఛికం కాదు, కానీ అది దేవుని యొక్క ప్రణాళిక. ఏదో బై యాక్సిడెంటల్ గానో లేదా ఇంకా వేరే కారణాల వల్ల కాదు, కానీ దేవుడు నిర్ణయించిన ఒక నిర్ణయం. అయితే చూడండి, ప్రవర్తన ఇర్మియా గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ఇలాగ సెలవిచ్చాను, నిన్ను ఎరిగితిని. ఏం చేశారంటే దేవుడు ఇక్కడ గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించింది. ఏం చేశాడంట? గర్భం నుంచి బయటికి రాకముందే దేవుడు ప్రతిష్ఠించేశాడంట. ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. అదే దేవుని యొక్క ప్రణాళిక. మనం అనుకుంటాము కొన్ని సందర్భాల్లో ఎందుకు పుట్టామా లేదా ఏదో ఒకటి మనం అనుకుంటా ఉంటాం, అవునా కాదా? కానీ దేవుడు మనల్ని ఈ భూమి మీద పంపించాడంటే అది ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక. ఎజ్రా శాస్త్రి గారు భూమి మీదకి వచ్చారంటే ఏంటి? ఎజ్రా శాస్త్రి గారి పట్ల దేవుని ప్రణాళిక ఒకటి ఉంది, అవునా కాదా? బీటెక్ చదివి ఇంజనీర్ అవుదాం అనుకున్నాడు ఏమో, ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఒకటి ఉంటది, అవునా కాదా? ప్రతి ఒక్కరి పట్ల ఉంటది. అదే మనం బైబిల్లో చూసుకున్నట్లయితే ఒక సమూయేలు గారు ఉన్నారు. సమూయేలు గారు ఏ విధంగా ఎదిగారు గుర్తుందండి? చూడండి, మొదటి సమూయేలు గ్రంథము చదవండి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును సమూయేలు
నేను వర్తిల్చున్నానంట. ఎక్కడ ఉన్నానండి సమూయేలు గారు అప్పుడు? దేవుని యొక్క సన్నిధిలో. ఈనాడు ఎజ్రా శాస్త్రి గారు ఎక్కడ ఉన్నారు? దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నాడు. దేవునితో స్నేహం చేస్తానే ఉన్నాడు. సమూయేలు గారి గురించి చదువుతుంటే కొన్నిసార్లు నాకు ఎజ్రా శాస్త్రి గారే గుర్తొస్తారు. ఇప్పుడు చదువుకున్నారు ఫ్రెండ్స్, సేమ్ తనకి ఆపాదించినట్లే ఉంది. అవునా కాదా? పెద్దల దయ్యం అవునా కాదా? మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్దల దయ్యంలో కూడా తను కాబట్టి దేవుడు ముందుగా ఎజ్రా శాస్త్రి గారి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దానికి తగినట్టుగా ఎజ్రా శాస్త్రి గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. మా దైవజనులు చెప్తా ఉండేవారు, ఎలాగైనా ఎజ్రా శాస్త్రి గారిని పాస్టర్ గా చేయాలి, లేదా తను ఒక దైవ సేవకునిగా చేయాలని చెప్తా ఉండేవారు. ఇప్పుడు ఎజ్రా శాస్త్రి గారిని చూస్తుంటే నిజంగా మా పాస్టర్ గారు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా కరెక్ట్ గా ఎదుగుతానే ఉన్నారు ఇప్పుడు కూడా. అవునా కాదా? ఎంతో మందికి మంచి వర్తమానాలు చెప్తా ఉన్నాడు. అదే దేవుని ప్రణాళిక ఎట్లా ఉండిద్దంట మనం అనుకోము, కానీ దేవుడు ఏం చేస్తాడు? మనం అనుకోకముందే, మన యొక్క భూమి మీదకి రాకముందే దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేశాడు. అయితే ఈ యొక్క ప్రణాళిక నెరవేర్చే ఆ యొక్క సమయంలో ఏమైందంటే ఎన్నో ఆటంకాలు లేదా సాతానుడు ఏం చేస్తాడు? ఎన్నో విధాలుగా మనల్ని దారి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే సమయం లాగా ఆ విధంగా మనం ఎదుగుతా ఉంటామో, దేవుడి మనుషుల దగ్గర ఎదుగుతా ఉంటామో, దేవుడు ఏం చేస్తాడు? తాను ఏ ప్రణాళిక అయితే ఒక మనిషి మీద అనుకున్నాడు, ఒక మనిషి పట్ల అనుకున్నాడు, ఆ ప్రణాళికని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి ఈ దినాన నేనేం చెప్తున్నానంటే ఎజ్రా శాస్త్రి గారి పట్ల దేవుడు ఏ ప్రణాళికతో అయితే ఉన్నాడో ఆ ప్రణాళిక ఖచ్చితంగా నెరవేరింది అని నేను అనుకుంటాను. అవునా కాదు? మనం అందరం అనుకోవాలి. ఎందుకంటే తను కూడా ఎక్కడ ఉన్నాడు? దేవుని దయ ఇలానే తన ప్రయాణం ఇలానే కొనసాగాలని మనము ప్రార్థన చేయాలి. ఎజ్రా శాస్త్రి గారు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇదిగో దేవా, ఇప్పుడు వరకు నీ యొక్క ప్రణాళికలో నడిచాను, ఇక మీదట కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో జన్మదినాలు నేను మీ యొక్క ప్రణాళికలో జరుపుకోవాలని ప్రతి ఒక్కరు తను ప్రార్థన చేసుకోవాలి, మనం కూడా ప్రార్థించాలి. కాబట్టి మనం అందరం ఏం చేద్దామంటే కళ్ళు మూసుకొని తన కోసం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరికి అర్థమైందని కోరుకుంటూ నేను నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రి, గర్భంలో రూపింపక ముందే ప్రభువా మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. ఈ భూమి మీదకి రాకముందే ప్రభువా మీరు ఒక ప్రణాళికను సిద్ధము చేశారు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎజ్రా శాస్త్రి గారి పట్ల ఏ ప్రణాళికను అయితే మీరు సిద్ధము చేశారు ప్రభువా, ఆ ప్రణాళిక నెరవేరిందని మేము అనుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, తనని మీరు ప్రభువా మీ ఆయుధంగా తనని వాడుతున్నారు ప్రభువా. ఇదిగో ప్రభువా, యవ్వనస్తులు ప్రభువా మీ యొక్క చేతిలో ప్రభువా పదునైన బాణము వంటి వారు ప్రభువా. ఈ రోజు ప్రభువా అటువంటి ఒక ఆయుధమే తండ్రి చేసే ఎజ్రా శాస్త్రి గారు ప్రభువా. ఈ రోజు ప్రభా తన తండ్రి ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు ప్రభా. ఈ యొక్క జన్మదినం ఎంతో తండ్రి సంతోషకరంగా ఉండాలి ప్రభా. భవిష్యత్తులో ప్రభా ఇటువంటి జన్మదినం ఇంకా ఎన్నో చేసుకోవాలని ఇక ముందు జన్మదినాలు కూడా తండ్రి మీరే తోడుగా ఉండమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే అంటే పుట్టినరోజు కూడా అనుకుంటున్నారు కానీ మేము ఎంత చెప్పినా కానీ దైవజనుడు రెండు మాటలు చెప్తేనే మనకి మన
మాట్లాడాలని సహాయం మొదలుపెట్టగా ప్రేమించుచున్నాడు కనుక నేను తప్పించలేదు, నా నామం ఎరిగిన వాడు కనుక ప్రభుత్వం బట్టి ఈ ఫిబ్రవరి 1వ ఆదివారానికి నేను దేవుని సేవలకు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు దేవుడైన ప్రభుత్వాన్ని భద్రపరుచుకుంటూ క్షేమాన్ని దయచేస్తూ నేను వేస్తున్నటువంటి ప్రతి అడుగులోనూ నేను తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలోనూ ఆయన జ్ఞానము దేవుడు నాకు ఇచ్చి ఆయన పరిశుద్ధాత్మ శక్తితో ఆయన ఆలోచనలతో నన్ను నడిపిస్తున్నాడు. ఎక్కడ కూడా నేను ఆయనని ప్రేమించేటువంటి వాళ్ళు ఉండాలి, ఇంకనూ బలంగా ఉండాలి అని చెప్పి అనునిత్యం దానికోసం ప్రయాసపడుతున్నాను తప్ప నేను పూర్తిగా దేవుని జ్ఞానం కలిగి ఉన్నాను, ఇప్పుడు నేను పూర్తిగా బలము పొందుతున్నాను, పూర్తిగా దేవుని సన్నిధిని ఎదిగి ఉన్నాను అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఆ విధమైన ఆలోచనతో నేను ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఎంతగా తెలుసుకున్నా, ఎన్ని తెలుసుకున్నా పౌరులు చెప్పిన విధముగా నాకు ఎంత జ్ఞానం ఉన్నా, నాకు ఎన్ని తెలిసినా కానీ నా విలువ శూన్యం. అదే రీతిగా నేను ఆయనని ప్రేమించేటువంటి వాటిగా ఉండాలి అని చెప్పి అన్నింటినీ ప్రార్థన చేసుకుంటాను. యోగు చేసిన ప్రార్థనలు, యోగు ఎలాగైతే వారి కుమారులకి ఏ విధంగా వారి కుమారులు దేవుని దూషిస్తారేమో అనేటువంటి ఆలోచన అతనికి కలిగిందో అనే విషయాన్ని నేను దాని గురించి బాధపడుతూ ఉంటాను, భయపడుతూ ఉంటాను. నేను ఎక్కడైనా తెలియక నా విషయంలో నేను ఎక్కడైనా వెళ్ళిపోతానేమో, దేవుడిని ప్రేమించడం మానేస్తానేమో, ఎక్కడైనా దేవుని విషయంలో నేను బలహీనత పడిపోతానేమో అని చెప్పి నేను భయపడతాను. కానీ దేవుని కృప వలన ఆయన భద్రపరుచుకొని ఒకప్పుడు లోకానుసారంగా జీవించినటువంటి జీవితం నుంచి విడిపించబడిన తర్వాత, నూతన జన్మని పొందిన తర్వాత దేవుడు అతన్ని ప్రేమించేటువంటి వాడిగా నిలబెట్టుకున్నాడు. అతనిని ప్రేమించేటువంటి వాడిగా నిలబెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి కార్యములను ఏ విధముగా నేను దినమున మాట్లాడబోతున్నానో, దేనికోసం అయితే నేను మాట్లాడాలని సిద్ధపడుతున్నాను, ఆయన జ్ఞానముతో నన్ను నింపుతూ అనునిత్యం ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపుతూ ఆయన పరిశుద్ధతలో నేను మాట్లాడే విధముగా చేయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉంటాను. కనుక అదే ప్రేమించున్నాడు ప్రేమించున్నాడు కనుక సంవత్సరంలో నేను అనేక రకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాను, అనేక రకమైనటువంటి శ్రమలను ఎదుర్కొన్నాను, శోధనలను ఎదుర్కొన్నాను. అవన్నీ మీ అందరికీ తెలిసినటువంటి ఏ రీతిగా యవన కాలంలో తగిన శక్తి నా దగ్గర లేదు, వాటిని ఎలా ఎదుర్కోవాలా ఆ జ్ఞానం నా దగ్గర లేదు. అప్పుడు నేను ప్రార్థనలో కూడా వెనకబడిపోయాను. అప్పటి వరకు బాగా ప్రార్థన చేసుకున్నాను, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి సమయంలో అపవాది ఏదో విధంగా నన్ను లాగి ఆ సమయంలో నేను ప్రార్థన మర్చిపోయాను, ప్రార్థనలో ముందుకెళ్ళలేకపోతున్నాను, ప్రార్థన నడవట్లేదు. అపవాది నన్ను పీడించేస్తున్నటువంటి సమయంలో నేను దేవుని సన్నిధిలో అడిగాను. దేవుని సన్నిధిలో ప్రార్థించి అడిగినటువంటి సమయంలో దేవుడు నాకు ఇతని స్వరము ద్వారా మాట్లాడినటువంటి మాట ఈ దినమున నువ్వు ఫలానా బలహీనతతో బాధపడుతున్నావంటే ఆ బలహీనతను బట్టి ఎదుటి వాళ్ళు వచ్చి నీ దగ్గర ఆ బలహీనతను చెప్పగలిగితే ఆ బలహీనతను బట్టి నువ్వు విశ్వాసంతో గట్టిగా ప్రార్థన చేయగలుగుతావు. ఇప్పుడు నేను తలనొప్పితో బాధపడుతున్నాను, ఆ తలనొప్పితో నేను బాధపడకుండా నాకు ఎప్పుడు తలనొప్పి రాకుండా నా జీవితంలో ఇదిగో నువ్వు
వచ్చి నాకు తలనొప్పి పడుతున్నాయా, ప్రార్థన చేయాలా, మనకు తలనొప్పి కదా తగ్గిపోయింది పోమా అని చెప్తాను. అలా కాకుండా ఆ తలనొప్పిని కూడా నేను అనుభవించున్నాను అనుకో, ఆ తలనొప్పి ఎట్లా ఉంటుందో, భయంకరమైనటువంటి తలనొప్పి, తలలో నరాలు లాగేస్తా ఎలా ఉంటుందో దాన్ని నేను అనుభవించున్నాను అనుకోండి, విశ్వాసంలో చాలా కనుక దాని విషయం అనేటువంటి ఆలోచన నాకు కలుగుతుంది. అందుకని చెప్పి దేనిని మనం రుచి చూడకుండా దాని గురించి మనం ప్రార్థన చేయలేదు అన్న విషయాన్ని దేవుని స్వరం ద్వారా ఆ సమయంలో నేను చాలా చాలా బలపడి దేవుని సన్నిధిలో ఇంకా బలపడాలి, ఇంకా ఎదగాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటా. అనేక విధాలుగా నన్ను నేను స్నానం చేసుకుంటా. ఎంతగానో ప్రయత్నించాను, కానీ దాని నుంచి నాకు బయటికి రావడానికి సుమారుగా 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. 6 నెలలు కూడా మానసికముగా కానీ శారీరకముగా కానీ ఎంతో బలహీనపడిపోయాను. ఆ 6 నెలలలో నేను చేసుకున్నటువంటి ప్రార్థన, మొదటి 2-3 నెలల్లో నాకు ప్రార్థన నడవలేదు. ప్రార్థన ఎప్పుడైతే దాని గురించి దేవుని యొక్క స్వరం నాకు వినపడిందో అప్పటి నుంచి నేను దేవుని విషయమై ప్రార్థించి కనిపెడుతున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ అపవాదికి అధికారం లేకుండా ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ మాట్లాడబడుతున్నాను. కేవలం ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం మాత్రమే, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం మాత్రమే. దేవుని బిడ్డలారా, నా విషయంలోనే కాదు, మనందరి జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాలు చాలా గొప్ప కార్యములుగా ఉంటాయి. చూడండి ఒకసారి 66వ కీర్తనలో ఒక మాట చెప్తారు. 66వ కీర్తనలో 5వ వచనము, దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన ఎలా ఉన్నాడంట, భీకరుడై ఉన్నాడంట. ఆయన కార్యములను చూపించడానికి ఎవరి ఎడల? మనుషులమైన మనము, నరులమైన మనము. నిజముగా నరులమైతే మనుషులమని మనం గుర్తించినట్లయితే ఆయన యొక్క కార్యములను మన పట్ల ఎలా ఉన్నాయంటే, ఆయన కార్యములను బట్టి ఆయన ఎలా ఉన్నాడంట, భీకరుడై ఇదిగో నేను చేస్తున్నటువంటి ఏ పనిలో అయినప్పటికీ దేవుడు నన్ను కాపాడుతూ ఆయన పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఏ విధమైనటువంటి అపవాదికి అధికారం లేకుండా ఆయన యొక్క కృప కలిగిన హస్తాలతో మనల్ని భద్రపరుచుకొని ఆయన చేస్తున్నటువంటి కార్యములను బట్టి కూడా ఆయన భీకరుడై ఉన్నాడని చెప్పి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన చేస్తున్నటువంటి కార్యములను బట్టి భీకరుడై ఉన్నాడని చెప్పి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అలా కాకుండా పాపపు ఆలోచనలతోనే ఇంకా నువ్వు అపవాది మీదే విశ్వాసం ఉంచుకొని దేవుని మీద విశ్వాసం ఉంచుక, ప్రార్థనలో ముందుకు నడవక, ప్రార్థన కొనసాగుతున్న ప్రార్థనలో మనము ముందుకు వెళ్ళలేక అదే విధముగా అదే స్థితిలో ఉన్నట్లయితే మనకి అదే 66వ వచనంలో 66వ అధ్యాయం 18వ వచనంలో నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల వినకపోవును. ఏమైనా లక్ష్యం చేయడం వల్ల భయభక్తులు కలిగి దేవునికి ఆయన స్థానం ఇవ్వకుండా, ఆయనకి నీ ఒక విలువను తెలుసుకోకుండా నీ ఇష్టానుసారముగా ఆయన భీకరుడై ఉన్నాడు మన పట్ల చేస్తున్నటువంటి కార్యములను బట్టి అని తెలుసుకోకుండా ఇంకా నువ్వు అపవాది చేతిలోనే బంధింపబడి అపవాది చేతిలోనే మనము చిక్కుకొని ఇదిగో చెరలో ఉన్నటువంటి వారముగా మనం ఉన్నట్లయితే మన మనవి ఆయన ఆలోచించేటువంటి వారుగా మన మనవి ఆయన ఆలోచించేటువంటి వారు. దేవుని ఆలోచించాలి. మనం దేవుని విషయమై ఎక్కడ అపవాదికి అధికారం ఇవ్వకూడదు. దేవుని విషయమై ముందుకెళ్ళాలి. దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళాలి. దేవుని మీద మనం నమ్మబడి ముందుకెళ్ళకపోతే ఆయన చేసినటువంటి కార్యములను బట్టి ఆయన భీకరుడిగా మనకి కనిపించడు. ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, నీ కుటుంబ విషయంలో రక్షణ లేనటువంటి వారికి దేవుడు రక్షణ కలిగించిన నీ జీవితంలో ఏ విధమైనటువంటి ఆత్మీయ జీవితము బలహీనపడిపోయి మోడి వారిపోయినటువంటి నీ ఆత్మీయ జీవితముని దేవుడు బలపరిచి మోడి వారిపోయిన నీ జీవితముని చిగురింప చేసినప్పటికీ కూడా దేవుడి కార్యాలు నీకు కనిపించవు. కారణం ఏంటంటే అపవాదికి దేవుని విషయం ఏం కనిపిస్తుంది? దేవుని కార్యాలు
ఏమి కనిపించు కదా. నాకు ఈ లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని చెప్పారు. ఎందుకు అంత పచ్చగా కట్టుకోవద్దు కాబట్టి చూసేదంతా కూడా తెల్ల లైట్ పెట్టేది ఏం చెప్పరా అంటే పచ్చగానే ఉంది కానీ తెల్ల ఉంది అని చెప్తారు కదా. ఆ విధముగానే అపవాదిని మన హృదయంలో పెట్టుకొని పాపం విషయమై మనం లక్ష్యం చేసి పాపం విషయమై మనం నడుచుకుంటున్నటువంటి వారంగా ఉంటే దేవుడి కార్యాలు ఎంత చూపించినప్పటికీ కూడా ఇదేగా చేసింది దేవుడు, ఇదేగా చేసింది. ఏమిచ్చాడు? ఈ చీరేగా ఇచ్చింది. నేను అడిగింది పచ్చది, ఆయన ఏది ఇచ్చాడు? నాకు ఎర్రని ఇచ్చాడు. నాకెందుకు కదా? అటువంటి మన ఆలోచన. దేవుని విషయమై కార్యాలు, దేవుని విషయమై ఉద్దేశాలు మనం ఎక్కడ ఉండాలంటే ఆయన మన పట్ల చేస్తున్నటువంటి కార్యములను బట్టి ఆయన భీకరుడై ఉన్నాడు. ఆ విషయం మనం జ్ఞాపకించుకోవాలి. మరి దేవునిని ప్రేమించేటువంటి వారముగా మనం ఉంటున్నాము. దేవునిని ప్రేమించేటువంటి వారముగా మనం ఉంటూ అపవాది నుంచి విడిపించబడి పాపం విషయమై లక్ష్య పెట్టక దేవునిని ప్రేమించేటువంటి వారముగా మనం ఉంటే అతనిని ప్రేమించినటువంటి వారిని ఆయన ఏం చేస్తామని చెప్తున్నాడు? నేను తప్పిస్తాను. ప్రేమిస్తున్నటువంటి వారిని నేను తప్పిస్తాను. తర్వాత నామమును ఎరిగిన వాడు కనుకనే అతన్ని ఘనపరిచేదను. నామమును ఎరిగి ఉన్నారు. ఎందుకంటే నా నామమును బట్టి వారు నడుచుకుంటున్నారు. పాపమును లక్ష్య పెట్టట్లేదు. పాపమును విడిచిపెట్టి నా నామం మహిమార్థమై జీవించాలని చెప్పి బిడ్డలు ఆశీర్వదిస్తున్నారు కనుక నా నామమును ఎరిగి ఉన్నారు కనుకనే వాడు వారిని ఏం చేస్తానంటున్నాడు? ఘనపరుస్తాడు. అదే బిడ్డలారా, పాపం విషయంలో లక్ష్య పెట్టారు. ఆయన చేస్తున్నటువంటి కార్యములను బట్టి భీకరుడై ఉన్నాడు అన్న విషయం జ్ఞాపకం ఉంచుకొని ఆయనను ప్రేమించేటువంటి వారముగా మనం ముందుకెళ్తే పాపమును లక్ష్య పెట్టగా పాపమును విడిచిపెట్టి ఆయన మీద లక్ష్యం ఉంచి ఆయన మీద ప్రేమను మనం కనపరిచేటువంటి వారముగా ముందుకెళ్తే ఆయన నామమును ఎరిగినటువంటి వారముగా ఉంటాము. అది మాత్రమే కాదు, ఆయన మనల్ని కనపరిచేటువంటి వాడుగా ఉంటాం. కనపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే అతడు నాకు మొరపెట్టుచున్నాడు కనుక నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను. ఎందుకంటే ఆయన ప్రేమను వెలిగి ఉన్నావు. ఆయన ప్రేమను రుచి చూసి ఉన్నావు. ఆయన చేస్తున్నటువంటి కార్యములను బట్టి ఆయన భీకరుడై ఉన్నాడు అని చెప్పి నువ్వు గమనించి నువ్వు గ్రహించి ఉన్నావు కనుక నువ్వు మొరపెట్టగా ఆయన దేవుడే నాకు తోడై నడిపించాడు. ఎందుకంటే అతనిని ప్రేమించేటువంటి వారముగా మనం ఉన్నాం. ఎక్కడ అపవాదికి అంతవరకు అపవాదిలో అధికారం వచ్చేసింది. అంతవరకు దేవుని మీద నమ్మకం ఉంచకుండా ఆయన చేస్తున్నటువంటి కార్యం బట్టి ఆయన భీకరుడై ఉన్నాడు అని చెప్పి నమ్మకం పెట్టుకొని లేకుండా అపవాది ఆనందంగా బలహీనపరిచినప్పటికీ కొన్ని దినాలలో కొన్ని సమయాలలో దేవుని స్వరమును బట్టి విన్న తర్వాత ఆయన కార్యం చాలా భీకరంగా ఉంటాయి అని చెప్పి నమ్మకంతో ఆయన ప్రేమించేటువంటి వారు ముందుకెళ్ళినటువంటి సమయంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. శ్రమలో తోడుగా, ఇబ్బందుల్లో తోడుగా ఉన్నాడు, చదువులలో తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేశాడు. ఇటు పక్క బీటెక్ చేస్తున్నాడు, బీటెక్ ఫైనల్ ఇయర్, ఒక పక్క బైబుల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్. అది ఇది నాకు అక్కడికి వెళ్తే నేను ఇక్కడ సెలవు, ఇక్కడికి వెళ్తే అక్కడ సెలవు. అలా రెండు కంట్రోల్ చేసుకుంటారు, రెండు మేనేజ్ చేసుకుంటారు. దేవుడు నామం దేవుని కార్యములను మనుషుల పట్ల భీకరమైంది అని చెప్పడానికి ఇదే మనకు ఒక ఆనుభావం చెప్పి మనం తెలుసుకోవాలి. బహుమానంగా దేవుడు ఇచ్చాడు. మనుషులు ఎలా ఆయన చేస్తున్నటువంటి కార్యములను బట్టి ఆయన భీకరమై ఉన్నాడు. ఆ విషయంలో మనం గ్రహించి నమ్ముకొని ముందుకెళ్ళేటువంటి వారు కూడా ఉంటే దేవుడి కార్యములు మన పట్ల ఎంతో గొప్ప కార్యములు వాటికి స్థానం ఇవ్వకుండా పాపము లక్ష్య పెట్టుకుంటా ఆయన మీద విశ్వాసం ప్రేమను కనపరుస్తున్నటువంటి దేవుడిని విడిచిపెట్టకుండా నమ్మకంతో మనము కూడా ముందుకెళ్తే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మనకు తోడైంది నడిపించేటువంటి వాడితో ఉన్నాడు. 66 కీర్తన 67 కీర్తనలు 11వ వచనము సంవత్సరం నీ దయాకిరీటము ధరింపజేస్తున్నాను. సంవత్సరం దయాకిరీటము ధరింపజేస్తున్నాను. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎందుకంటే దేవుడిని ప్రేమిస్తున్నాం. అతను మనల్ని తప్పిస్తూ దయాకిరీటములను నూతన దయాకిరీటములను మనకి ఇస్తున్నాడు. కాబట్టి దేవుడికి కృతజ్ఞత కలిగేటువంటి వారు ఇదే విధమైనటువంటి దేవుని యొక్క ప్రేమను నేను కలిగి దేవుని ప్రేమను చూపించేటువంటి వాటి వరకు మీ అందరూ నా కోసం ప్రార్థించేవారు ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
ప్రార్థన చేసుకున్నాం. 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేయండి. 10 నిమిషాలు ప్రార్థన చేయండి. చెప్పబడినటువంటి మాటలను బట్టి, చెప్పబడినటువంటి మాటలను బట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. వారి వ్యక్తిగత ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలాంటి అవకాశం మరలా మాకు రాదు కాబట్టి ప్రార్థనని నోరు చేసి ప్రార్థించేవారిగా ఉండాలి. అది మనకి ఎంతో ఆశీర్వాదకరం కాబట్టి ప్రేరేపించబడిన ఎవరైనా సరే ప్రార్థించాలి. నా వర్తమానాన్ని బట్టి ప్రార్థన ఆశ్రయిస్తూ ప్రార్థించాలి. ప్రేరేపించబడిన ఎవరైనా సరే ప్రార్థించాలి. వారికి అందరూ చేయలేదు. ప్రార్థించుకునే అవకాశాన్ని మనకు ఇచ్చాడు. ప్రార్థించాడు.
మార్గంలో నాకు తప్పించిన సంవత్సరం అంతా తప్పించిన విధానం తోడైనందుకు నీకు కృతజ్ఞతలు అయా మీరు గర్పరచండి ప్రభా యేసయ్యా
నెరవేర్చండి నా చేస్తారు. మనమతులు ముషిలాని గారు, గారు, అలాగే తాతయ్య అమ్మమ్మలు వచ్చినట్లయితే వీళ్ళని ఆశీర్వదించి చేస్తారు కనుక ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నామండి. కలుగుతున్నాం. మహాదర్శకులైన మహానదులైన మీకు నామాన్ని పట్టణాలు మీకు ఆశలు మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభావ. అయా ఇవ్వ నా తండ్రి, అయా మీ తలంపులు వేరు, మా తలంపులు వేరు నా ప్రభావ. మీ ఉద్దేశాలు వేరు, మా ఉద్దేశాలు వేరు. అయా మా మార్గాలు వేరు, మీ మార్గాలు వేరు నా ప్రభావ. కానీ నా తండ్రి మమ్మల్ని ప్రేమించి నా ప్రభావ ఈ మార్గంలో రావడానికి మాకు ఇచ్చిన ప్రజలు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. అయా ఏ ఇచ్చిన మనం ఉద్దేశాలు నా ప్రభావ. అయా భాగ్యాన్ని నా ప్రభావ అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభావ. అలా యవన కాలంలో ఉంటుండగా నా ప్రభు యవన కాలంలో నీ గాడి మోసేట్టుగా మీరు వాడుతున్నాను నా ప్రభు. అలా నా ప్రభు మీ బలవంగా మీరు అప్పుడు వాడుకోమని వచ్చినాను నా తండ్రి. అలా గాడి మహారాజు ఏ విధంగా నా ప్రభు రాజుని చేసి అధిపతిగా నియమించాడు నా ప్రభు. విధంగా నా తండ్రి సన్నిధిగా అప్పగిస్తాను నా ప్రభు. ఆ రీతిగా నా ప్రభు మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభు వాడు నా ప్రభు వయసు జ్ఞానమైన నా ప్రభు మనుషులు దేవులను వర్తించిన నా ప్రభు. ఆ రీతిగా నా ప్రభు ఇందులో నా తల్లి వర్తిలాగా మీరు సహాయం దయచేయమని, ఇంకా నా ప్రభు సన్నిధిలో బలంగా వాడటంలో సహాయం దయచేయమని నా ప్రభు ఇలాంటి సభలు తీర్చుగా నా ప్రభు ఆ చేసే కార్యక్రమంలో మీరు పేరుండి ఈ నామానికి నిహోరంగా జరగటంలో సహాయం దయచేయమని అందుకు సమర్థులైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించారు నామ తండ్రి. ఆమేన్. హ్యాపీ Many greetings to
చూపించు Sunday school teachers and students.
థ్యాంక్ యూ సో మచ్. చూపి ఒకసారి. తీస్తున్నా. ఎక్కడ ఉన్నా కేవలం నీ కృపను బట్టి నీ చాలా గొప్ప పరిశుద్ధాత్మను బట్టి ఇదిగో నా తలపులు నీ తలపులు వంటివి కాదు, ఆలోచన ఈ పరిశుద్ధాత్మ శక్తితో కాపుదల క్షేమమును మీరు ఇచ్చారు. ఇదిగో తండ్రి కూడిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి నాయనా విష్ చేసిన ప్రతి బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాను. వారందరినీ బట్టి నీకు స్తోత్రములు. మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని వారిని దీవించి ఆశీర్వదించి పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ సన్నిధి తోడుగా ఉంచండి. కూడిన ప్రతి బిడ్డ పట్ల పరిశుద్ధాత్మతో నింపి దేవా తండ్రి మేమందరం నీకు లోబడి నేను ప్రేమించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. దేవానికి వచ్చేటువంటి భద్రపరచబడేటువంటి బిడ్డలుగా ఉంచండి. అంటే మనుషుడి నడుడి అట్లా మీరు చేస్తున్నటువంటి కార్యములను బట్టి మీ కరుణమే ఆ విషయంలో మేము గ్రహించి ముందుకెళ్ళేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేసుకుని పరిశుద్ధాత్మ శక్తితో నింపి కాపుదల క్షేమములు దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించండి. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయు నిత్య ఆశతో నమ్మియున్నాము. నీ సత్య తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన ప్రతి బిడ్డకి సదాకాలం వాళ్ళందరితో కూడా అయినా
ఏ సునీత అంటే ఆడుంది ఫిలిప్ కేక్ మాస్టర్